హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ నేనైతే కువైట్ ఎయిర్పోర్ట్ లోకి అయితే వెళ్తున్నాను. చూడండి, లగేజ్ అయితే తీసుకుని వెళ్తున్నాను. నేనైతే ఇండియాకి వెళ్ళట్లేదు, మా అమ్మ అయితే వెళ్తుంది. అంటే సాపర్ అంటారు ఇక్కడ. ఎవరైనా హాలిడేస్కి వెళ్తున్నారంటే దాన్ని సాపర్ అనేసి అని అంటారు. ప్రజెంట్ లగేజ్ ఎందుకు తీసుకెళ్తున్నాం అంటే, ఇండిగో ఫ్లైట్ లో ఎవరైతే ట్రావెల్ చేయాలనుకుంటున్నారో ఇలా మాది 2 కార్టూన్లు అయితే తీసుకెళ్ళామంటే అలో చేయరు. ముందు అతను తీసుకెళ్తున్నాడు, ఒకటి కార్టూన్ అయితే తీసుకెళ్ళాలి, ప్లస్ ఏదన్నా బ్యాగ్ లో అయితే మనము తనీగా అయితే వేసుకొని వెళ్ళాలి. ఇట్లా 2 కార్టన్లు తీసుకొని వెళ్ళాలంటే అలవ్ అయితే చేయరు. అందుకోసం అయితే నేను వెళ్ళి మళ్ళీ ఇంకో బ్యాగ్ లోపల పర్చేస్ చేసి ఇక్కడ 5 దినార్లు అయితే బ్యాగ్ తీసుకున్నాడు. ప్లస్ వాళ్ళు అది ప్యాక్ చేసి ఇంకో కార్టన్ తీసుకొని దాంట్లో ప్యాక్ చేసి నైలాన్ వేసినందుకు 5 దినార్లు అయితే తీసుకున్నారు. మొత్తం 10 దినార్లు అయితే ఛార్జ్ చేశారు. అంటే మన ఇండియన్ అమౌంట్ లో 2710 రూపాయల దాకా ఛార్జ్ అయితే చేశారు మా దగ్గర వీళ్ళు. కాబట్టి ఎవరైనా ముందుగా ట్రావెల్ చేసే వాళ్ళు ఎవరు కూడా 2 కార్టన్లు అయితే తీసుకువెళ్ళొద్దండి. నేనైతే ప్రజెంట్ ఇండిగో చెకింగ్ కాడికి అయితే వచ్చాను లగేజ్ మార్చుకొని. ప్రజెంట్ మనము ఈ ఫాస్ట్ ఫార్వర్డ్ అనేసి ఉంది కదా, దీంట్లోకి వెళ్ళొచ్చు. ఎందుకంటే మనము మొత్తము ఇండిగో ఫ్లైట్ లో 30 కిలోలు ప్లస్ 7 కిలోల లగేజ్ అయితే వస్తుంది. కాకపోతే మేమైతే 50 కిలోల లగేజ్ ప్లస్ 7 కిలోల లగేజ్ అయితే తీసుకున్నాము. ఈ ఫాస్ట్ ఫార్వర్డ్ అనేసి ఉంది కదా, అక్కడికైతే వెళ్ళి అతని దగ్గర మనము పాస్పోర్ట్ ఇచ్చామంటే, అలాగే ఫ్లైట్ టికెట్ ఇచ్చామంటే వాళ్ళు బోర్డింగ్ పాస్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన లగేజ్ ఇక్కడైతే మనం చెక్ ఇన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం లగేజ్ అనేది బోర్డింగ్ లో వేసిన తర్వాత వన్స్ బోర్డింగ్ ఈస్ కంప్లీటెడ్ మనల్ని అయితే లోపలికి అయితే పంపిస్తారు ఇమిగ్రేషన్ దగ్గరికి. ఇలాగ ఒక కార్టూన్ ప్లస్ ఒక బ్యాగేజ్ అయితే తీసుకొని అయితే మనం వెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఆ బ్యాగ్ కి అయితే ట్యాగ్ అనేది లేదు. నేను అందుకోసం అయితే అతన్ని రిక్వెస్ట్ చేశాను, తీసుకొని వచ్చి ఇవ్వండి అనేసి అని. ఓకే, నేను తీసుకొచ్చి ఇస్తాను అనేసి అన్నారు. ప్రజెంట్ అయితే అతని దగ్గర లేదు, పక్కన వాళ్ళు అడిగాడు, కాకపోతే వాళ్ళ దగ్గర కూడా లేదని చెప్పారు. అందుకోసం అతనైతే స్వయంగా అతనే వెళ్ళి తీసుకొని అయితే వచ్చి ఆ బ్యాగ్ కి ట్యాగ్స్ కూడా వేస్తున్నారు. చూడండి, ఇలాంటి మంచి అతను కూడా ఉంటారు పనిచేసే వాళ్ళలో. ఇండిగో స్టాఫ్ లో చాలా మంది ఇండిగో ఫ్లైట్స్ అయితే ట్రావెల్ చేయరు. ఎందుకంటే దాంట్లో ఫుడ్ ఇవ్వరు అనేసి అని. కాకపోతే ఏమంటే మీకు ఏదన్నా ఎర్లీ మార్నింగ్ డైరెక్ట్ ఫ్లైట్ కానీ ఉండిందంటే ఓన్లీ స్నాక్స్ మాత్రం ప్రొవైడ్ చేస్తాడు. అది కూడా మీరు 40 కిలోల లగేజ్ కానీ తీసుకొని 7 కిలోల చేతి బ్యాగ్ మొత్తం 40 ప్లస్ 7 ఆ ప్యాకేజ్ కానీ మీరు తీసుకున్నట్లయితే వెళ్ళడానికి ఆ టికెట్ కానీ మీరు పర్చేస్ చేసినట్లయితే మీకు స్నాక్స్ అనేది దాంట్లోనే ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ మీరు 30 కిలోలు ప్లస్ 7 కిలోల లగేజ్ అయితే తీసుకున్నారంటే మీకు ఏది కూడా దాంట్లో అయితే ప్రొవైడ్ చేయరు. అలాగే మీకు ఇంకోటి ఏంటంటే, ఒకవేళ డే టైంలో కానీ ఫ్లైట్స్ కానీ అవైలబుల్లో ఉండి మీకు డైరెక్ట్ ఫ్లైట్ ఏదన్నా ఇండిగో వెళ్ళడానికి దాంట్లో ఖచ్చితంగా మీకు 40 కిలోలు ప్లస్ 7 కిలోల లగేజ్ కానీ తీసుకున్నట్లయితే మీల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అది కూడా మీకు నాన్ వెజ్ మీల్స్ కావాలా లేకపోతే వెజ్ మీల్స్ కావాలన్నా కూడా మీరు ముందుగానే ప్రీ బుక్ అయితే చేసుకోవచ్చు. అలాగే మీరు ఎవరైనా 40 కిలోలు ప్లస్ 7 కిలోల లగేజ్ కానీ తీసుకున్నట్లయితే అర్థమవుతుందా, అప్పుడు మీరు ఏం చేయాలంటే ముందుగా మీకు 1 డే బిఫోర్ అంటే 24 అవర్స్ మీకు ఫ్లైట్ టైం ఉండగా మీరైతే ఆన్లైన్లో వెబ్ చెక్ ఇన్ చేసుకున్నారంటే ఇలాగా ఫాస్ట్ ఫార్వర్డ్ అనేసి అని ఏదైతే అక్కడ బోర్డు పెట్టుంటారో చెక్ ఇన్ టైంలో మీరు అక్కడి నుంచి ఫాస్ట్గా అయితే వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. లేదంటే మీరు క్యూ లైన్లో చాలా సేపు వెయిట్ అయితే చేయాలి. మా అమ్మ అయితే ఇప్పుడు ఇమిగ్రేషన్ ఆఫీస్ కాడికి అయితే వెళ్తుంది ఇమిగ్రేషన్లోకి. ఇంక వన్స్ అక్కడి నుంచి కంప్లీట్ చేసుకొని లోపలికి వెళ్ళిపోయారంటే ఇంకా ఇమిగ్రేషన్ అయిపోయినట్లే. డైరెక్ట్ వన్స్ మనము గేట్ దగ్గరికి వెళ్ళాల్సింది. ఆల్రెడీ మనం అయితే బ్యాగేజ్ అయితే చెక్ ఇన్ చేసాము, మన బోర్డింగ్ పాస్ కూడా ఇచ్చారు. మనమైతే ఒకసారి చూడొచ్చు ఇక్కడ ఎట్లా ఏమని చూడండి. మామూలుగా ఏ ఎయిర్పోర్ట్ లో కూడా లోపలికి అయితే పంపిరు. దగ్గర మనం అయితే ఇమిగ్రేషన్ వరకు అయితే వెళ్ళొచ్చు. ఆన్లైన్ సెండ్ ఆఫ్ ఇవ్వాలంటే కువైట్ ఎయిర్పోర్ట్ లో డైరెక్ట్ మనము ఇమిగ్రేషన్ కౌంటర్ ముందు వరకు అయితే దగ్గర వెళ్ళడానికి అలో చేస్తారనమాట. ఇక్కడ ఓన్లీ ఒక ప్యాసింజర్ తో ఎవరైతే విజిటర్ వచ్చి ఉంటారో అతను అయితే ఖచ్చితంగా అక్కడ వరకు అయితే అలౌ చేస్తారు. మామూలుగా ఇంకే ఏ ఎయిర్పోర్ట్స్ లో కూడా ఇట్లా మాదిరి అయితే అలౌ చేయరు ఇమిగ్రేషన్ దగ్గర వరకు, కానీ ఇక్కడైతే అలౌ చేస్తున్నారు. మామూలుగా బయట అయితే ఛార్జెస్ చేస్తారు, కొన్ని ఎయిర్పోర్ట్స్ లో ఛార్జ్ చేసి అయితే లోపలికి అయితే పంపిస్తారు. కానీ ఇక్కడ వితౌట్ ఛార్జ్ మనం అమౌంట్ అనేది పే చేయాల్సిన పని లేదు. ప్యాసింజర్ తో కూడా మనం కూడా లోపలికి అయితే వెళ్ళొచ్చు. మీరు చూడొచ్చు ఇక్కడ ఎన్ని షాపింగ్ మాల్ ఉన్నాయి ఏమనేసి అని. మా అమ్మ అయితే ఇప్పుడు ఇమిగ్రేషన్ అయిపోయి లోపలికి అయితే వెళ్ళిపోయింది గేట్ నెంబర్ కాడికి. మేమైతే రిటర్న్ అయితే వెళ్తున్నాము. చూడొచ్చు ఇక్కడ మొబైల్స్ కూడా అమ్ముతారు చాలా వరకు. ఇవన్నీ మొబైల్ షాప్లు. ఇలా మొబైల్ షాప్సే కాకుండా చాలా వరకు మీకు తెలుసు కదా, ఎయిర్పోర్ట్స్ అన్నాక డ్యూటీ ఫ్రీలో చాలా వస్తువులు ఎలక్ట్రానిక్స్ కానీ అలాగే మీకు కావాల్సిన ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతాయి.
అన్ని డ్యూటీ ఫ్రీలో అయితే దొరుకుతాయి. చాలా కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ ఎక్స్చేంజ్లు కూడా ఉంటుంది. ప్రతి ఒక్క ఎయిర్పోర్ట్ లో ఎక్స్చేంజ్లు మాదిరిగా ఖచ్చితంగా అయితే ఉంటాయి. మనం బయట దేశాల నుంచి వచ్చినప్పుడు మన దేశంకు సంబంధించిన అమౌంట్ మార్చుకొని ఏ దేశంలోకి అయితే మనం వెళ్తున్నామో ఆ దేశంలోకి కరెన్సీ అయితే తీసుకోవడానికి ఇక్కడ ఆస్కారం ఉంటుంది. ప్రతి ఒక్క ఎయిర్పోర్ట్ లో అయితే ఇలాంటి ఫెసిలిటీ అనేది ఖచ్చితంగా అవైలబుల్ అయితే ఉంటుంది. మేమైతే ఆల్మోస్ట్ బయట అయితే వచ్చేసాము దగ్గర. ఇంకా మనం ఆ గేట్ల నుంచి బయట వెళ్ళామంటే అవుట్ సైడ్ ఎయిర్పోర్ట్ బయటకు వెళ్ళిపోయినట్టే. ఇంకా మనకి ఇక్కడ ఆన్లైన్ చెక్ ఇన్ చేసుకోవడానికి చాలా వరకు మిషన్స్ కూడా అవైలబుల్ అయితే ఉంటాయి. ఆ మిషన్స్ లో వెళ్ళి మనం ఆన్లైన్ చెకింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం ఆన్లైన్ లో చేయకపోతే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.